నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ విష్ చేస్తున్నారా? మీలో మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు అంటే మీలో మీకే హ్యాపీ, అదే సంతోషం, అదే ఆనందం మన యేసయ్యకి వద్దా? అంటే మీ పట్ల యేసయ్య మీతో సంతోషంగా ఉన్నాడా? మీ జీవితం పట్ల, మీ కొత్త సంవత్సరం పట్ల ఆయన మీతో సంతోషంగా ఉన్నాడా? మీరు సంతోషపరుస్తున్నారా? అంటే పాతవి వదిలేసి కొత్తగా సంతోషపడుతున్నారా? ఆయన పట్ల నిబంధన అంతా బైబిల్ వాక్యాలు చదువుకుంటూ, బైబిల్కి దగ్గరగా ప్రతిరోజు చేయాల్సిన పనులు చేస్తూ మీరు యేసయ్యని ఇంకా సంతోషపెడుతున్నారా? ఓన్లీ మీరు చెప్పడమే కాదండి, సంతోషపెట్టండి. యేసయ్యని కూడా సంతోషపెట్టండి. మీలో మీరు కాకుండా యేసయ్యని కూడా హ్యాపీ న్యూ ఇయర్గా చెప్పండి. మీరే చెప్పుకోవడం కాకుండా యేసయ్యకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటే నోటితో చెప్పడం కాదు, మీ ప్రవర్తన పట్ల మీరు పాతవన్నీ తీసేసి వీళ్ళకి దగ్గరగా ప్రతిరోజు చేయాల్సిన పనులు చేస్తూ మీరు యేసయ్యని ఇంకా సంతోషపెడుతున్నారా? ఓన్లీ మీరు చెప్పడమే కాదండి, సంతోషపెట్టండి. యేసయ్యని కూడా సంతోషపెట్టండి. మీలో మీరు కాకుండా యేసయ్యని కూడా హ్యాపీ న్యూ ఇయర్గా చెప్పండి. మీరే చెప్పుకోవడం కాకుండా యేసయ్యకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటే నోటితో చెప్పడం కాదు, మీ ప్రవర్తన పట్ల మీరు పాతవన్నీ తీసేసి కొత్తగా మీరు ఆయన్ని ఎలా ఇంకా కొత్తగా పోయిన సంవత్సరం చేయండి, ఈ సంవత్సరం చేస్తూ కొత్తగా మీరు ఆయన్ని సంతోషపెట్టండి. మీ జీవితంలో కొత్త విధానం చూపించి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమీ లేదా ఒకసారి చూడండి. కొత్తగా పాత సంవత్సరాన్ని బట్టి పాత సంవత్సరంలో చేయలేనివి కొత్త సంవత్సరంలో ఒక నిబంధన చేసుకోండి. ఆయనతో ఒక కొత్త నిబంధన చేసుకొని దేవునిలో ఇంకా ఎక్కువగా ఎదగాలని, మీ కొత్త సంవత్సరం అంతా ఆనంద సంతోషాలతో ఇంకా ఎక్కువ రక్షణను పొందుతూ దేవుని వాగ్దానాన్ని మీ చేత పట్టుకొని దానిని అనుదినం ప్రార్థిస్తూ ఆ వాగ్దానం ద్వారా మీ పట్ల దేవుడు ఏమైతే నెరవేర్చాలనుకుంటున్నాడో దానికి మీరు సహకరిస్తూ ఈ కొత్త సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలని భావిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.